హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ ప్రమోటర్స్. మీరు కనుక నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలోని ర్యాలీపేలోని ఏదైతే యాప్ ఉందో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అండ్ అదేవిధంగా యూసర్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా మనం పొందాలి అన్న దానికోసం మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ముందుగా మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నంబర్ నా నంబర్కి వాట్సాప్ చేయండి. 9490400050 నంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఐడి అనేది నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ఐడి క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. సో ఆ యొక్క ఎస్ఎంఎస్లోని మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈవేళ మనం ర్యాలీపే ఎందుకు ఎంచుకోవాలంటే ఫ్రెండ్స్, ఈవేళ చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. స్పైస్ మనీ కావచ్చు, ఫినో పేమెంట్ కావచ్చు, బ్యాంకెట్ కావచ్చు, వీపే కావచ్చు, ఈ రూపే కావచ్చు, నోవాపే కావచ్చు, చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. పేనిర్పే కావచ్చు, ఈ విధంగా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వీటన్నిటి కంపెనీ కన్నా బెస్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది ర్యాలీపే. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఈవేళ చూసుకుంటే అందులో ఉన్న సర్వీసు ఎందులో కూడా లేవు. అండ్ అదే విధంగా చూసుకుంటే క్రెడిట్ కార్డుతోని అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఈవేళ ర్యాలీపేలోని మంచి ఆప్షన్ ఉంది. విత్ బెస్ట్ ఛార్జెస్, అన్నిటికంటే తక్కువ ఛార్జెస్తోని అమౌంట్ అనేది విత్డ్రా చేయొచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే యూనియన్ బ్యాంక్ 10,000 రూపాయల వరకు విత్డ్రా చేయొచ్చు. ఈవేళ కంపేర్ చేసుకుంటే వేరే యాప్స్లోని మనం ఆధార్ పేతో అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు 1000కి 3 రూపీస్ కట్ చేస్తారు, 10,000కి 30 రూపీస్ వరకు కట్ చేస్తారు. కానీ మన కంపెనీ ఏదైతే చూసుకుంటే 10,000 రూపాయలకి 17 రూపాయలు మాత్రమే. సో ఇంత మంచి బెస్ట్ కమిషన్ ఇచ్చే కంపెనీ ఏది కూడా లేదు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఏఈపీఎస్ డిపాజిట్ మీద మీకు 18 రూపీస్ వరకు హైయెస్ట్ కమిషన్ అనేది మీరు పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఐడి ఎలా ఇన్స్టాల్ ర్యాలీపే యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన యొక్క ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్న దానికోసం మీకు ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క మొబైల్లోని ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోని ర్యాలీపే ఏఈపీఎస్ అని సర్చ్ చేయండి. అలా సర్చ్ చేయగానే మీకు ర్యాలీపే ఏఈపీఎస్ ఎంఏటిఎం సర్వీసెస్ అని చెప్పేసి వస్తుంది. సో అది స్క్వేర్ షేప్లోని బ్లూ కలర్ డాట్స్తో ఉంటుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. సో ఎప్పుడంటే మీరు ఇన్స్టాల్ చేస్తారో అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఆ యొక్క ఓపెన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు యాప్ ఓపెన్ చేస్తారో మీకు ఈ యొక్క సర్వీసెస్ కోసం క్లియర్గా అందులోని కనిపిస్తూ ఉంటుంది. సో వాటన్నిటిని కూడా స్కిప్ చేసేసండి. సో స్కిప్ చేసుకుంటే నెక్స్ట్ ఏవైతే ఉందో ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్లో పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ కెమెరా పర్మిషన్ కావచ్చు, లొకేషన్ పర్మిషన్ కావచ్చు, బ్లూటూత్ పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దాన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్లో ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ యొక్క ఐడి పాస్వర్డ్ లేకుండా మీరు లాగిన్ అవ్వలేదు కాబట్టి ఆల్రెడీ నాకు మీరు పాన్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీకు యాప్ అనేది మీ యొక్క ఐడి కోసం రిక్వెస్ట్ అనేది మేము సబ్మిట్ చేస్తాం, అంటే ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ యొక్క ఫామ్ క్రియేట్ అయినప్పుడు మీ డీటెయిల్స్ మీరే స్వయంగా ఒక 4-5 స్టెప్స్లో కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేయడానికి మీరు అక్కడ ది న్యూ యూజర్ వ్యాలిడేషన్, ఇక్కడ మీరు చూడండి, మీకు యారో మార్క్ కనిపిస్తుంది. న్యూ యూజర్ వ్యాలిడేషన్ మీద సెలెక్ట్ చేయండి. న్యూ యూజర్ మీద వ్యాలిడేషన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడైనా మీరు వెరిఫై మీద సెలెక్ట్ చేస్తారో ఇక్కడ మీ పాన్ కార్డ్ అడుగుతుంది. సో పాన్ కార్డ్ మీద సెలెక్ట్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దాన్ని క్లియర్గా మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసే ముందు పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో చాలా క్లియర్గా తీయండి. తీసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసి మీరు ఎప్పుడంటే ఓకే మీద సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయి మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉందో కూడా అన్నీ వస్తాయి. మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, ఈ 3 కూడా అపియర్ అవుతాయి. సో ఈ 3 కూడా క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి.
సో ఎప్పుడంటే నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేస్తారో మీకు నెక్స్ట్ ఆధార్ కార్డు అడుగుతుంది. సో ఈ యొక్క ఆధార్ కార్డు కూడా సేమ్ పాన్ కార్డ్ లాగే వైట్ పేపర్ మీద ఫోటో పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆధార్ కార్డ్స్ కూడా మీరు ఫోటోలో క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ అని ఉంది. సో ఈ యొక్క సెలెక్ట్ స్టేట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అపియర్ అవుతుంది. సో అందులో మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ చూడండి లాస్ట్లోని వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడానికి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని ఓకే చేసి ఆధార్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మనం ఆధార్ ఓటీపీ ద్వారా చేద్దాం. సో ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్ అయినప్పుడు మీకు ఒక బాక్స్లా వస్తుంది. సో అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ మీద సెలెక్ట్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడంటే ఆ యొక్క ఓటీపీ జనరేట్ అవుతుందో మీ యొక్క ఓటీపీ ఏదైతే ఫ్రెండ్స్ ఆధార్ ఓటీపీ ప్లేస్లోని మీరు దాన్ని ప్లేస్ చేయండి. టైప్ చేసి మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద సెలెక్ట్ చేయండి. సో మీరు ఎప్పుడంటే వెరిఫై ఓటీపీ మీద సెలెక్ట్ చేస్తారో మీ యొక్క ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా రీడ్ అవుతుంది. సో దాని తర్వాత మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కూడా కంప్లీట్గా ఒక ఫామ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏవైతే ఉందో ఫ్రెండ్స్ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. అది గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ప్రొవైడర్. సో సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మనం ఏ కంపెనీ యొక్క సిమ్ అనేది యూజ్ చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అది బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో, ఎంటీఎన్ఎల్, ఎనీవన్ మీరు ఏదైతే వాడుతున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ సెలెక్ట్ ఆక్యుపేషన్. సో ఈ యొక్క ఆక్యుపేషన్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ అని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడంటే సెల్ఫ్ ఎంప్లాయ్ మీద సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తారో ఇక్కడ మీకు రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉందో ఫ్రెండ్స్ అవన్నీ కూడా అపియర్ అవుతాయి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అపియర్ అవుతాయి. సో ఇక్కడ ల్యాండ్ మార్క్ ఉంటుంది. సో మీ యొక్క హౌస్కి దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో మీరు ఎప్పుడంటే నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తారో మీకు ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ అంటే బిజినెస్ డీటెయిల్స్. సో ఇక్కడ ఫర్మ్ నేమ్ అడుగుతుంది. సో మీకు ఏమైనా షాప్ ఉందంటే షాప్ పేరు ఎంటర్ చేయండి. ఒకవేళ షాప్ కానీ లేకపోతే మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అవుట్లెట్. సో ఈ యొక్క అవుట్లెట్ ఫొటోస్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. అవుట్లెట్స్ ఫోటో ఏంటంటే ఫ్రెండ్స్ మీ షాప్ లోపల ఉండే ఒక ఫోటో అండ్ అదేవిధంగా షాప్ బయట నిలబడి ఒక ఫోటో. సో ఈ విధంగా మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఫోటో చూడండి, షాప్ లోపల కనిపించి మీ యొక్క షాప్లో ఐటమ్స్తో పాటు ఒక ఫోటో షార్ట్ వ్యూలో తీయాలి. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ ఫోటో అన్నప్పుడు మనం ఎవరైతే ఐడి చేస్తామో ఆ యొక్క పర్సన్ షాప్ బయట నిలబడి షాప్ మొత్తం కూడా క్యాప్చర్ చేయాలి. ఇన్ కేస్ మీకు కానీ షాప్ లేకపోతే మీకు ఇన్సైడ్ ఫోటోలోని మీ ఇంటి దార్బంధం దగ్గర మీరు నిలబడి ఫోటో తీసుకోవచ్చు, ఇన్సైడ్ ఫోటో. అండ్ అదేవిధంగా అవుట్ సైడ్ ఫోటో కావాలన్నప్పుడు మీ యొక్క హౌస్ బయటకు వచ్చి కంప్లీట్గా హౌస్ ఫోటోలని మీరు ఉండే విధంగా ఒక ఫోటో అనేది తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో ఆ 2 ఫొటోస్ కూడా అప్లోడ్ అయిన తర్వాత మీకు పిన్ కోడ్ అడుగుతుంది. సో మీరు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కొన్ని ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క డీటెయిల్స్ దగ్గర అడ్రస్ ఉంటుంది లాస్ట్లోని. సో ఆ యొక్క అడ్రస్లోని మీరు ఎక్కడైతే ఫొటోస్ తీసుకున్నారో ఆ యొక్క ఫొటోస్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ విలేజ్ నేమ్ అండ్ మండల్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ మీద ఎప్పుడంటే మీరు సెలెక్ట్ చేస్తారో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్,
కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ని ఎంచుకోండి. మీరు ఏదైతే సెటిల్మెంట్ కోసం బ్యాంక్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ని నేమ్ని సెర్చ్ చేయండి. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా పర్లేదు. బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ అకౌంట్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ 2 ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు లాస్ట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అవుతుంది. సో ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో దాన్ని అరెస్ట్ చేసి మీ పాస్బుక్లో ఉన్న విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేస్తారో మీ అకౌంట్ అనేది ఇక్కడ వెరిఫై కావడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది రివ్యూకి వస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ చేసే ముందు రీమార్క్స్ అడుగుతుంది. సో రీమార్క్స్లోని మీరు ఎంటర్ చేయండి. యూఏఓబి అని టైప్ చేసినా పర్లేదు, లేదంటే ఓకే అని టైప్ చేసినా పర్లేదు. సో టైప్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద సెలెక్ట్ చేయండి. సో ఇదంతా ప్రాసెస్ వెరీ ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో లాస్ట్ ప్రాసెస్ వీడియో కేవైసీ. సో ఈ యొక్క వీడియో కేవైసీ చేయడం కోసం మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అది సర్చ్ చేసి ఇక్కడ బాక్స్ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ బాక్స్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడైనా మీరు యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేస్తారో మీ మొబైల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీ యొక్క బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఆ యొక్క బ్రౌజర్ క్రోమ్ కావచ్చు, ఎనీవన్. సో అక్కడ రాగానే మీ యొక్క మొబైల్లో పర్మిషన్స్ ఏవైతే అడుగుతుందో మైక్ పర్మిషన్ కావచ్చు, వీడియో పర్మిషన్ కావచ్చు, ఈ 2 కూడా మీరు అలౌ చేయాలి. ఎప్పుడంటే అలౌ చేస్తారో ఆ యొక్క స్క్రీన్ మీద మీ ఫేస్ అన్నది కనిపిస్తుంది. సో మీ యొక్క ఫేస్ క్లియర్గా సెంటర్లో పెట్టి ఐఎమ్ రెడీ మీద సెలెక్ట్ చేయండి. ఎప్పుడంటే ఐఎమ్ రెడీ మీద మీరు సెలెక్ట్ చేస్తారో మీ యొక్క వీడియో కనిపిస్తూ మీకు ఒక 4 పిన్స్ అన్నది వస్తుంది. సో ఈ 4 పిన్స్ కూడా మీరు చదవాలి. సో ఆ వీడియోలో మీరు చదివితే మీ వీడియో ఏదైతే కంప్లీట్ కాగానే లోడింగ్ అని వస్తుంది. సో ఈ యొక్క లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే వీడియో హ్యాస్ బీన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఐడియాని క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చూడండి. 5 to 10 మినిట్స్లో మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఎస్ఎంఎస్లోని మీ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ 2 కూడా రావడం జరుగుతుంది. సో ఇక యూసర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మీ పాస్వర్డ్ కావాలనుకుంటే పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా మీ యొక్క ఐడియాని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9490400050 నెంబర్కి ఫోన్ చేయండి. సో మేము మీకు బెస్ట్ సర్వీస్ ఇస్తాం. అండ్ అదేవిధంగా చూసుకుంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ప్రతిదీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఐడి కోసం త్వరపడండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది 9492900090. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We are promoters. Thank you very much.